ప్రాంతంలో ఉన్న అక్రమ కట్టడాలకు హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు సార్. ఆల్రెడీ అక్కడ ఆర్బిఎక్స్ ఒక మార్కింగ్ చేశారు, అంటే అవి అక్రమ నిర్మాణాలు కాబట్టి వాటిని తొలగిస్తాము అని చెప్పేసి. పేదల జోలికి వెళ్ళము ఎట్టి పరిస్థితుల్లోనూ, ఆల్రెడీ నివాసం ఉంటున్న ఇళ్ల జోలికి వెళ్ళము అని చెప్పి ఆల్రెడీ హైడ్రా అధికారులు చెప్పినా కూడా ఇదంతా జరుగుతోంది అని చెప్పి అక్కడ మూసీ నదీ పరివాహక ప్రాంతాల్లో ఇళ్ళు కోల్పోయిన వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్. ఒకసారి వాళ్ళు 6 పథకాలు 5 పథకాలు ఎందుకు పంచిపెట్టారు వారు? ఇక్కడికి వచ్చి ఎందుకు ఇక్కడ ఓట్లు ఎందుకు పంచిపెట్టింది ఎవరమ్మా? ఎవరు పంచిపెట్టారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎవరు? ఆయన తొత్తులే కదా. ఆ ప్రజాస్వామ్య దేశంలో మాకు ఓటుకి 1000 రూపాయలు చొప్పున కొనుక్కొని చేసుకొని కూడా మమ్మల్ని అందరినీ ఓటుకు అమ్ముకునేలా చేసి ఇక్కడ ఓట్లు కొనుక్కున్నారో లేదో మనకు తెలియదు, కానీ ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు? ఇక్కడ ఓట్లు ఎందుకు వేయించుకున్నాడు? బాలకృష్ణ నగర్లో గత 20 ఏళ్ల కింద ఇక్కడ రిజిస్ట్రేషన్ లేదండి, 2004లో. కానీ ఈరోజు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రాజశేఖర రెడ్డి పీరియడ్లోనే ఇక్కడ వెంచర్లు జరిగినాయి. కానీ అక్కడ ఈరోజు వచ్చేసరికి ఇలా వచ్చిన కొత్త ప్రభుత్వం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే. కానీ మీరు పేదవాళ్ళతో ఆడుకుంటున్నారు. హైడ్రా అనేది ఒకటి వింటారా? ఇలా హైకోర్టు ఎలా ఉందండి? హైడ్రాలోనే ఉంది కదా. ఉస్మానియా హాస్పిటల్ అందులోనే ఉంది. అదేవిధంగా ఈరోజు ఫాతిమా కాలేజ్ అందులోనే ఉంది. మల్లారెడ్డి కాలేజ్ చెరువులో ఉన్నాయి కదా. వాళ్ళని ముట్టుకుంటలేరు, వాళ్ళకేం నోటీసులు ఇస్తారు. పేదవాళ్ళ ఇల్లు మాత్రము కూడబెడుతున్నారు. మా ఆయన రాత్రి పోతే పొద్దున వస్తాడు, ఆకుకూరలు అమ్ముతాడు, పప్పులో పోతాడు, రాత్రి 8 గంటలకు వస్తాడు. మేము ఇంత ఇల్లు కట్టుకుంటా, ఇల్లు కూడా కొడుతుంది. రిజిస్ట్రేషన్ అన్ని బాగానే వేసిండ్రు. మాకు మాకు వద్దు, మాకు డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటారు, మాకు వద్దు. మేము బతుకు తెరుకు ఏదో కష్టపడి మేము కొంచెం ల్యాండ్ తీసుకొని కట్టుకున్నాం సార్. మీరు ఇప్పుడు వచ్చి కూలేస్తా అంటే మాకు ఎట్లా? మేము బతుకు తెరు, మాకు అదే చిన్న గూడు ఏదో కట్టుకున్నాం, మాకు డబల్ బెడ్రూమ్లో ఏం అవసరం లేదన్న సార్. మీరు లేని వాళ్ళకి ఇచ్చుకోండి, మా స్థలాల పేరుకి రాకండి. మాకు కావాల్సిన మా స్థలం మాకు వదిలేసారు. మేము కోరేది ఇదే గవర్నమెంట్కి. విన్నావా? మా స్థలాల దగ్గరికి రాకుండా సార్, చిన్నగా పెద్దదో మాకు కూడా మాకు ఇచ్చేది. మాకు డబల్ బెడ్రూమ్ అస్సలు అవసరం లేదు. మా పిల్లల పనులు, మా ఉద్యోగాలు అన్ని ఇక్కడనే ఉన్నాయి. మేము వేరే దిక్కు వెళ్ళలేము, మేము బ్రతకలేము. కాదంటే మా ప్రాణాలు తీసుకొని స్థలాలు తీసుకోరు. ఇది ఒక్కటే మనవి. మేము కట్టుకొని 1 ఇయర్ కూడా కాలేదు సార్. ఇది సార్ పేదల ఆవేదన న్యాయమైంది. ఎందుకంటే వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, వ్యవస్థ ఇప్పటి వరకు అన్ని అనుమతులు ఇచ్చింది. ఇదే ప్రభుత్వం అంటే ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ప్రభుత్వం ఇది కంటిన్యూస్. ప్రభుత్వ అధికారులే అనుమతులు ఇస్తూ వచ్చారు. ఇలా ప్రభుత్వ అధికారులే వచ్చి ఇవి అక్రమ నిర్మాణాలు అంటారు. సో అక్రమ నిర్మాణాలకు ఎలా అనుమతులు ఇచ్చారనేది మౌలికమైన ప్రశ్న వస్తుంది. కానీ మన సమాజంలో తెలుసు ఇలాంటి అక్రమాలు అనేకం జరిగాయి. నేను మొదటి నుంచి చెప్తున్నది ఒకటి, మీరు మొదలు పెద్దవాళ్ళ ఆపరేషన్ పూర్తి చేయండి. ఇప్పుడు వాళ్ళు అందులో ఒకరు అడిగారు, నా కాలేజు ఫాతిమా కాలేజు, మల్లారెడ్డి కాలేజ్ పేర్లు కూడా చెప్పారు. మరి ఆ కాలేజీలు నిజంగానే అక్రమ నిర్మాణాలు అయితే వాటి సంగతి తేల్చాలి కదా. ముందు పెద్దవాళ్ళందరికీ తేల్చిన తర్వాత నెక్స్ట్ సామాన్యుడి దగ్గర ఏం చేయాలి అని చర్చ పెట్టాలి. ఇది మొదటి సూత్రం. హైడ్రా అయినా రాష్ట్ర ప్రభుత్వం ఫాలో కావాల్సింది. పోనీయండి, హైడ్రా కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చెప్పాలి ఏంటి, ఇప్పటి వరకు పెద్దవాళ్ళన్నీ పూర్తి చేశాం, ఇవి ఏమీ లేవు, మిగిలిన ఇక పేదలు మధ్యతరగతి, సో చెరువుల పునరుద్ధరణకు, మీకు మూసీ ప్రక్షాళనకు ఈ పేదలు మధ్యతరగతి ప్రజల నివాసం ఉండడమే అడ్డంకిగా మారింది అన్నప్పుడు దీనికి ఏ రకమైన మానవీయ పరిష్కారం చూడాలో చర్చించాలి. కానీ పెద్దవాళ్ళది ఇంకా ఆపరేషన్ పూర్తి కాలేదు. పెద్దవాళ్ళ ఆపరేషన్ పూర్తి కాకముందే పేదల జోలికి రావాల్సిన అవసరమే లేదు కదా. మీకు హైడ్రా చేతి నిండా పనుంది, పెద్దవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు కదా. సో పెద్దవాళ్ళ సంగతి ఎందుకు తేల్చండి మొదలు. సో పెద్దవాళ్ళు తేల్చి చెరువు పునరుద్ధరించే చెరువు కలకలా కనబడుతుంటే ఖచ్చితంగా ప్రజల్లో మార్పు వస్తుంది. బట్ చూడండి, మొన్నటిదాకా చెరువు ఇంత చిన్నగా ఉండే, ఇప్పుడు ఇంత పెద్దగా అయింది. దుర్గం చెరువు ఇంత బాగైంది, చాలా పెద్ద చెరువు ఇంత బాగైంది, ఆ చెరువు ఇంత బాగైంది. అందువల్ల ప్రజల్లో కూడా ఒక అనుకూలమైన అభిప్రాయం వస్తుంది. మొదలు ఆ పెద్దవాళ్ళపైన, బడాబాబులపైన, బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద వ్యాపార వాణిజ్యవేత్తలు అక్రమంగా ఆక్రమించిన భూముల సంగతి మొదలు తేల్చి అవి కంప్లీట్ అయిన తర్వాత పేదల మధ్యతరగతి ఇండ్ల గురించి మానవీయ పరిష్కారానికి ఎలా ఆలోచించాలనే చేయాలి. 2, నివాసం ఉంటున్న ఇళ్ళ జోలికి పోము అలాగే అని క్లియర్గా హైడ్రా ప్రకటించింది. తర్వాత
పేదల ఇళ్ళ జోలికి పోము అని నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు హైడ్రా కమిషనర్. నిన్న ఈ మూసీ పరివాహక ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు వచ్చిన వెంటనే అరగోపాల్ సార్ నాకు ఫోన్ చేశారు. నాగేశ్వర్ ఇలా అవుతుంది అని అక్కడి నుంచి సమాచారం వస్తుంది, నేను మాట్లాడతాను, మీరు మాట్లాడండి అంటే నిన్న సార్ మాట్లాడాడు, నేను మాట్లాడాను, నేను హైడ్రా కమిషనర్తో మాట్లాడాను. మీరు ఏంటి నిజం ఇలా మూసీలో నోటీస్ అంటే లేదు సార్, కూల్చడం లేదు, నోటీస్ ఇవ్వడము, మార్కింగ్ చేయడము, సర్వే చేయడం అంటే కూల్చడం కాదు, ఎట్టి పరిస్థితుల్లో కూల్చము, ఇది మీరు నాతో మాట్లాడితే నేను అష్యూరెన్స్ ఇచ్చినట్టు కూడా ప్రజలకు చెప్పండి అన్నాడు. అందువల్ల ఇప్పుడు చెప్పడంలో ఉద్దేశం అది. హైడ్రా కమిషనర్ను అడిగితే చాలా క్లియర్గా ఆయన ఇచ్చిన అష్యూరెన్స్ ఏంటంటే దాని స్మూత్గా ప్రభుత్వము వారికి సామరస్యపూర్వకంగా పునరావాసం చేశాకనే వాళ్ళ జోలికి వెళ్తాము, అప్పటిదాకా హైడ్రా రాదు 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 అని స్పష్టంగా చెప్పాడు. సో ఇది కేవలం మార్కింగ్ చేయడమే, మార్కింగ్ చేయడం ద్వారా పునరావాసానికి ప్రణాళికలు రూపొందించుకోవడానికే తప్ప ఎవరిని తొలగించేది లేదు అని. ఎందుకంటే ఇప్పుడు మీరు డబ్బున్నవాడమో ఒకటి కాకపోతే రెండిళ్ళు ఉంటాయి, బంధువులు ఉంటారు. ఇప్పుడు నన్ను అడిగాను అనుకోండి, నాకు రెండు అపార్ట్మెంట్లు ఉన్నాయి అనుకోండి, నీ అపార్ట్మెంట్ కాకపోతే ఇంకో అపార్ట్మెంట్లో పోయి ఉంటారు వాళ్ళు, లేదంటే హోటల్లో పోయి ఉంటారు, లేదా నా బంధువులు ఉంటారు, మిత్రులు ఉంటారు. పేదవాళ్ళకి ఎవరుంటారు? నువ్వు రాత్రి వెళ్ళిపోండి, ఎడికి వెళ్ళిపోతారు? వారు వేరే చోటికి వెళ్ళి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు అంటున్నారు. ముందు వాలంటరీగా వెళ్ళగలిగే వాళ్ళు వెళ్ళనియండి. వాలంటరీగా వెళ్ళగలిగిన వారు అక్కడ ఉండి వారికి నివాసం ఉన్న తర్వాత 1 నెల 2 నెలలో 3 నెలలో కంఫర్టబుల్ అయ్యాక ఇక మేము ప్రశాంతంగా ఇక్కడ కూడా జీవిస్తున్నాం అని పేదవాడు అన్నాక మీరు వీళ్ళ సంగతి ఈ జోలికి రండి. ఇవాళ రేపు పొద్దురికైతే మూసీ నది పరవళ్ళు తొక్కుతూ ప్రవహించే పరిస్థితి ఏం లేదు కదా. మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన 1-2 నెలలలో కొంపలే మునిగావు కదా. పేదల కొంపలు ముట్టుకోవాల్సిన అవసరమే లేదు కదా. అలా ఇప్పుడు వాలంటరీగా వెళ్ళటానికి ఇష్టపడని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం బయటలో కూడా చూసాం, మాకు అసలు అవసరమే లేదు అని ఎందుకంటున్నారు. సో ఇప్పుడు ఎవరైనా కోరుకునేది ఇప్పుడు నాకున్న ప్రాపర్టీ వాల్యూ ఎంత, నాకు రేపు ప్రభుత్వం ఇచ్చే పునరావాసంలో నాకు వచ్చే ప్రాపర్టీ వాల్యూ ఎంత, ఇది కదా ఎవరైనా ఆలోచించేది. ఇప్పుడు ఏది లేని వాళ్ళు నిజమే డబుల్ బెడ్రూమ్ ఇస్తే వెళ్తారేమో, ఎందుకంటే ఇది హ్యూమన్ డిస్ప్లేస్మెంట్ చాలా మానవీయమైన సమస్య. ఇప్పుడు కేవలం మీరు ఇల్లు ప్లేస్లో ఇల్లు ఇస్తారు కరెక్టే, కానీ ఇక్కడ వారు 4 ఇళ్లలో పని చేసుకుంటారు, ఏదో వ్యాపారం చేసుకుంటారు, చిన్నది ఏదో కూలి పని చేసుకుంటారు, అక్కడక్క వాళ్ళకు పిల్లలు చదువుకుంటుంటారు. సో ఈ ఎమోషనల్ అటాచ్మెంట్ ఆ ప్లేస్తో ఉంటుంది. పోనీ ఎమోషనల్ అటాచ్మెంట్ అయినా అవసరం వస్తే బెటర్ లివింగ్ వచ్చిందని వెళ్ళొచ్చేమో, కానీ వాళ్ళకు ఇప్పుడు మీరు 20 కిలోమీటర్ల దూరాన్ని డబుల్ బెడ్రూమ్ ఇస్తారు. అక్కడ డబుల్ బెడ్రూమ్లో పవర్ లేదు, వాటర్ లేదు, చాలా చోట్ల లిఫ్ట్ పనిచేయడం లేదు, 9 అంతస్తులు 10 అంతస్తులు ఇవన్నీ సెట్ చేశారో మీరు డబుల్ బెడ్రూమ్ ఇచ్చే ముందు. ఇవన్నీ ఏవి సెట్ చేయకుండా డబుల్ బెడ్రూమ్ పంపిస్తే వాళ్ళు ఎలా చేస్తారు? దాని మెయింటెనెన్స్ కాస్ట్ ఏంది? ఇప్పుడు చాలా చోట్ల డబుల్ బెడ్రూమ్ మేము విజిట్ కూడా చేశాం. డబుల్ బెడ్రూమ్ ఆస్పిరెంట్స్ బాధితుల ధర్నాలో కూడా నేను 1000 మంది ధర్నాలో ఇందిరా పార్క్లో పాల్గొన్నాను అనుకుంటా, ధర్నా చౌక్ దగ్గర. వాళ్ళు నేను చాలామందితో మాట్లాడాను. సమస్య ఏంటి? ఇప్పుడు మీకు బాగ్లింగంపల్లిలోనే మీకు డబుల్ బెడ్రూమ్ సముదాయం ఉంది, ఆడ లిఫ్ట్ పనిచేయడం లేదు. ఎందుకు పనిచేయడం లేదు? లిఫ్ట్ కరెంట్ బిల్లు చాలా ఎక్కువ వస్తుంది. సో దీన్ని డిజైన్ చేసేటప్పుడు కొన్ని షాపింగ్ కాంప్లెక్స్లు పెట్టారు. ఆ షాపింగ్ కాంప్లెక్స్ కాదు, ఆ షాప్స్ ద్వారా వచ్చే ఆదాయంతో మెయింటెనెన్స్ వెళ్ళాలి అని. ఆ షాప్స్ మనందరికీ తెలుసు, దాని మీద ఎవడో కబ్జాలు పెట్టడమో లేదా ఆ షాప్లకు అనుకున్నంత ఆదాయం రాకపోవడమో జరుగుతుంది. దీంతో ఎప్పుడైతే పవర్ బిల్లు కట్టలేరో ఆ పవర్ ఆఫ్ అవుతుంది. 9 అంతస్తులు ఎట్లా ఎక్కగలుగుతారు? సో ఈ కాన్సెప్ట్ డబుల్ బెడ్రూమ్ను సస్టైనబుల్గా చేయాలి మొదలు. సో ఎట్టి పరిస్థితుల్లో డబుల్ బెడ్రూమ్లు మెయింటెనెన్స్ కాస్ట్ ఆ పేదవారి మీద పడకూడదు. ఇప్పుడు ఆ మూసీ ఒడ్డున ఏదో గుడిసేసుకొని చిన్న ఇల్లు కట్టుకొని ఉన్న వ్యక్తికి మెయింటెనెన్స్ కాస్ట్ లేదు, కానీ డబుల్ బెడ్రూమ్ ఎనీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ మెయింటెనెన్స్ కాస్ట్ చాలా ఉంటుంది. ఇప్పుడు మనం గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళం ఎవరు మెయింటెనెన్స్ కట్టడం లేదు. ఎక్కడికి వెళ్ళి కడతారు? వాళ్ళకి వచ్చే ఆదాయమే చాలా ఆదాయం. 1000 రూపాయలు మెయింటెనెన్స్ కాస్ట్ కట్టగలుగుతారా? కామన్ ఏరియా మెయింటెనెన్స్ అంటారు. కామన్ ఏరియా మెయింటెనెన్స్ అపార్ట్మెంట్లు అంటే ఏంటంటే లిఫ్ట్ ఖర్చు ఉండొచ్చు, కారిడార్లలో క్లీనింగ్ ఖర్చు ఉండొచ్చు, పవర్ బిల్ ఉండొచ్చు, ఇవన్నీ ఉండాలి. వాటరు పైకి వాటర్ ఎక్కాలి, మరి పైకి వాటర్ ఎక్కాలంటే కరెంట్ కావాలి.
సో ఈ సస్టైనబిలిటీగా డబుల్ బెడ్రూమ్లు చేయకుండా నువ్వు పేదలను పంపిస్తే వాళ్ళు వెళ్ళి అక్కడ ఏం చేయాలి? తర్వాత వాళ్ళ పిల్లలకు అక్కడ ఎడ్యుకేషన్ ఉందా? మీరు 20 కిలోమీటర్ల దూరాన్ని తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్ ఇస్తావు, అక్కడ ఎడ్యుకేషన్ ఉందా? అక్కడ వాళ్ళకి హెల్త్ ఫెసిలిటీ ఉందా? దగ్గరలో వాళ్ళకి ఏమైనా ఆరోగ్యం చెడిపోతే ఓ దవాఖానకు పోయే పరిస్థితి ఉందా? వాళ్ళ పిల్లలు ఇక్కడ పక్కనే గవర్నమెంట్ స్కూల్ ఉందా? సో ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా. ఇదంతా మానవీయంగా ఆలోచించాలి. తర్వాత నిజంగా అక్కడొక్క 100 గజాలు 50 గజాలు కొనుక్కొని కట్టుకున్నవాడు ఉంటాడు. సో ఆక్రమించి కట్టుకున్న వాళ్ళకి మీరు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా అర్థం ఉన్నది. కానీ కొనుక్కొని కట్టుకున్న వాళ్ళు ఉంటారు. లేదు ఆక్రమించుకున్న 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి నివాసం ఉంటున్న వాళ్ళు 12 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటేనే మన కోర్టులు తీర్పులు చెప్తుంటాయి. సో అక్కడ చాలా ఏళ్ళుగా ఉన్నారనుకోండి, నిన్న కాక మొన్న ఆక్రమించుకున్న వాడు అంటే పక్క పెడదాం. సో 30 ఏళ్ళు 40 ఏళ్ళుగా ఉంటున్నారు, వాళ్ళకి అన్ని రకాల పర్మిషన్లు ఇచ్చారు ప్రభుత్వాలే. వాళ్ళు ఏం చేయాలి? అయ్యా ఈ 50 గజాలకు నీకు ఎంత అవుతుంది? ఇంకో చోట నేను 200 గజాలు ఇస్తాను, 150 గజాలు ఇస్తాను. ఇప్పుడు ఈ పెద్దవాళ్ళ భూములు రెస్టోర్ చేస్తున్నారు కదా ఆక్రమించుకున్న భూములు. అందువల్ల ఈ బడాబాబులు ఆక్రమించిన ప్రభుత్వ భూములన్నింటినీ మీరు రిక్లెయిమ్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా ప్రభుత్వానికి భూమి ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వానికి భూమి మీరు మళ్ళీ అమ్ముకునే కార్యక్రమం చేయకుండా అక్కడ ఈ నిరాశ్రయులు నిర్వాసితులకు కేటాయించండి. ఇంకా మీకు ఇక్కడ మూసీ పక్కన ఈ కంపు కొడుతున్న ప్లేస్లో మీకు 50 గజాలు ఉంది, ఇంకో నేను అక్కడ మీకు 100 గజాలు ఇస్తాను, 150 గజాలు ఇస్తాం, మీకు అక్కడ ఇల్లు కట్టుకోండి, సహాయం చేస్తాం ప్రభుత్వం. అవసరమైతే మీకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద మీకు 10 లక్షలు ఇస్తాం, మీరు ఇల్లు కట్టుకోండి. ఆ దగ్గరలో మీకు స్కూళ్ళు కాలేజీల్లో అడ్మిషన్లు ఇస్తాం. ఈ రకమైన అకామిడేషన్ చేయాలి. మీరు డిస్ప్లేస్మెంట్ అనేది ఇప్పుడు అడ్డగోలుగా పార్కులు ఆక్రమించుకున్న వాడి పట్ల, చెరువులు ఆక్రమించుకొని పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కట్టిన వాడి పట్ల నిర్దాక్షిణ్యంగా ఉండాలి. పేదల పట్ల నిర్దాక్షిణ్యంగా ఉండకూడదు. నేను పదే చెప్పేది, పేదలు మధ్యతరగతి ప్రజలు నిందితులు కాదు, వాళ్ళు బాధితులు. బాగా డబ్బులుండి 100 ఎకరాలు ఉన్నోడు ఇంకా 10 ఎకరాలు ఆక్రమిస్తే వాడు నిందితుడు. వీళ్ళు నిందితులు కాదు, బతుకు తెరువు కోసం తమకు గూడు కోసం హైదరాబాద్లో బతకలేక ఆ మూసీ పక్కన ఇంత ఇల్లు కట్టుకున్న వాళ్ళ పట్ల ఒక మానవీయ దృక్పథం ఉండాలి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో మొదలు మీరు రీహాబిలిటేషను సంపూర్ణంగా, సామరస్యంగా, సంతృప్తికరంగా, కంప్లీట్ విత్ ఆల్ హార్మోనీ అండ్ విత్ ఆల్ సాటిస్ఫాక్షన్ జరిగినాక మాత్రమే మీరు జోలికి రండి. అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే గవర్నమెంట్ ఏమో మేము డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాకనే పంపిస్తామంటున్నారు, పోనీ కనీసం డబుల్ బెడ్రూమ్ అన్న అంటున్నారు. కింద వాళ్ళేమో ఎవడేం చేస్తున్నారో తెలియదు, బెదిరించి డబ్బులు వసూలు చేసే వ్యవహారాలు కూడా నడుస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. సో నీది కూల్చకుండా ఉండాలంటే పోనీ ఇంత ఇవ్వు అని. సో ఇలాంటి ఎందుకు రావాలి అంటున్నాను. అందువల్ల పేద ప్రజల జోలికి రావాల్సింది ఇప్పుడు కాదు. మొదలు మీరు పెద్దవాళ్ళ ఆపరేషన్ పూర్తి చేయండి, తర్వాత వీరికి మానవీయ పరిష్కారం చెప్పండి. వారు ఈ నిర్వాసితులు కావడం వల్ల కోల్పోతున్న జీవితానికి అంతకన్నా 2 రెట్లు 3 రెట్లు మెరుగైన జీవితము, మెరుగైన నివాసము, మెరుగైన జీవనోపాధి, బెటర్ లివింగ్ అండ్ లైవ్లీహుడ్ కానీ కల్పించి మీరు పంపించేటువంటి ఏర్పాటు చేయండి. ఎంతమంది? 16,000 మంది అంటున్నారు. ఇక 16,000 మందికి మనము ఇంతకన్నా వాళ్ళు ఇప్పుడు ఉంటున్న జీవితం కన్నా మెరుగైన జీవితాన్ని ఇవ్వలేమా? సో అందువల్ల దీనికి ఒక ఆ క్లాస్ క్యారెక్టర్ ఉండాలి. నీకు ఫస్ట్ పెద్దవాళ్ళ జోలికి పోండి, వాళ్ళది ఇంకా పూర్తే కాలే కదా, వీళ్ళ జోలికి తర్వాత చూసుకున్న వీళ్ళ ఎలా మానవీయ పరిష్కారం చేద్దామో. ఇప్పుడు పెద్దవాళ్ళు ఆక్రమించిన భూమిని మీరు రిక్లెయిమ్ చేస్తారు, ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నాక ఆ భూమిని ఒక ల్యాండ్ బ్యాంక్గా పెట్టుకొని మీరు ఈ పేదవాళ్ళందరికీ భూమి కేటాయించండి. ఎవరు కాదంటానండి. ఇప్పుడు మూసీ పక్కన 100 గజాల్లో ఒక అతను ఉన్నాడు, మీరు జూబ్లీహిల్స్లో 150 గజాలు గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తారు, పోరాండి, సంతోషంగా పోతారు. 150 కాదు 100 గజాలు ఇచ్చిన పోతారు. నువ్వు బెటర్ ప్లేస్. ఇప్పుడు మీరు మూసీ ఒడ్డున ఎక్కడో ఏదో ఇబ్రహీం బాగ్ లేదా ఇంకో చోట ఎక్కడో లేదు ఏదో ఒక దగ్గర వాళ్ళు 100 గజాలు ఉంటున్నారు. మీరు ఈ 100 గజాలు ఇక్కడికన్నా మీకు బెటర్ ప్లేస్లో, బెటర్ కమర్షియల్ వాల్యూ ఉన్న, బెటర్ మీకు లైవ్లీహుడ్ దొరికే చోట్ల ప్రభుత్వ భూమి, ప్రభుత్వం అక్కడ ఆక్రమించుకున్నవాడు ఎవడో ఉంటాడు కదా, సో అక్కడ ఇచ్చామనుకోండి వాళ్ళు సంతోషంగా వెళ్తారు కదా. ఈ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేటప్పుడు కూడా దాన్ని మొదలు సస్టైనబుల్ చేయండి. దాన్ని సస్టైనబుల్ మోడల్గా ఎలా చేస్తారు, దాని పేదలకు మెయింటెనెన్స్ భారం పడకుండా చూడండి. లేకపోతే ఇది ఒక మళ్ళీ మానవీయ సమస్యగా మారిపోతుంది.
సో ఇప్పుడు ఎక్కడో విసిరేసినట్లు కట్టారు డబుల్ బెడ్రూమ్. ఎందుకంటే ల్యాండ్ దొరకదు కదా, గవర్నమెంట్ ల్యాండ్. మనకి ఇప్పుడు కాదు, 40 ఏళ్ళ కింద కూడా గ్రామాల్లో కట్టేవారు. ఊరవతల ఇల్లు వరుస పెట్టి కట్టేవారు ఇందిరమ్మ రాజ్యంలో. అప్పుడు కట్టినప్పుడు ఏం చేయాలి, ఎవరు పోయేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి అలవాటైపోయి ఉంటారు. ఆ ఊర్లోనే ఇలా జరిగితే సిటీ లింక్ ఇంపార్టెంట్ కదా. మీరు ఎక్కడో తీసుకపోయి చేస్తే ముషీరాబాద్లో పని చేసుకొని బతికే వాళ్ళు ఏదో పక్కన గురి చేసుకొని ఉంటున్నారు. నువ్వు తీసుకపోయి కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఇస్తే, కొల్లూరులో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి అక్కడికి వెళ్ళడానికి. సో వాళ్ళు ఎట్లా వెళ్తారు చెప్పండి అక్కడికి. సో అదే డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా కూడా వాళ్ళకి ఇంతకన్నా మంచి లైఫ్ ఉండొచ్చు. కానీ వాళ్ళకి అక్కడ లైవ్లీహుడ్ దొరకాలి కదా. వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండదు కదా పని చేసే పనులకు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది, ఎక్కడి నుంచైనా పని చేయొచ్చు. 4 ఇళ్లల్లో అంట్లు తోముకునే ఆడబిడ్డకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండదు. బికాజ్ షీ డజంట్ వర్క్ ఫ్రమ్ హర్ హోమ్, షీ వర్క్స్ ఇన్ సమ్ అదర్స్ హోమ్స్ కదా. ఇప్పుడు మీరు అక్కడ కూడా మళ్ళీ వాళ్ళకి పని దొరకాలి కదా. సో ఇక్కడ ఏదో ఆడ దగ్గరలో ఏదో అమ్ముకొని బతుకుతుంటారు, చిన్న కొట్టు పెట్టుకొని. వాళ్ళు అక్కడికి పోతే మళ్ళీ ఎట్లా బతుకుతారు? అక్కడి నుంచి ఇక్కడ రాలేరు కదా. అందువల్ల దీనికి ఒక మానవీయ పరిష్కారం అంటే నేను అనేది అది. ఇప్పుడు వారు జీవిస్తున్న జీవితానికన్నా వారికి మెరుగైన నివాసము, మెరుగైన జీవనోపాధి ఇవ్వడం అసాధ్యం కాదు. అలా ఇచ్చి వాళ్ళని మీరు సామరస్యంగా షిఫ్ట్ చేయండి. కానీ భయభ్రాంతులను చేసి షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తే అది డెఫినెట్గా రాజకీయపరమైన అంశంగానే కాదు, మానవీయపరమైన అంశంగా ఉంటుంది.